నల్ల ద్రాక్ష ఇవి చాలా మంది తినడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటాయి, అలాగే గింజలుంటాయి. పిల్లలైతే అస్సలు తినరు. మరి అటువంటి వారి కోసం ఇది ఈజీగా జ్యూస్ అయితే తయారు చేసుకోవచ్చండి. అసలే సమ్మర్ కదా, మరి చల్లచల్లగా ఈ జ్యూస్ ని ఆస్వాదించొచ్చు. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు నల్ల ద్రాక్ష తీసుకున్నానండి. నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది, రక్తం పడుతుందండి వీటి వల్ల. కానీ చాలా మంది గ్యాస్ ప్రాబ్లం వల్ల ఇవి తినలేకపోతూ ఉంటారు. మరి అటువంటి వారి కోసం చక్కగా షుగర్ యూజ్ చేయకుండా జ్యూస్ అయితే చేసుకుందాము. నేను ఇక్కడ ఈ నల్ల ద్రాక్షల్ని నీటిలో కొంచెం ఉప్పు వేసి వీటిని కాసేపు అయితే నానబెడుతున్నాను. ఇలా చేయడం వల్ల కాయల మీద ఉండే మందు ప్రభావం అనేది ఎక్కువగా ఉండదండి. ఎందుకంటే ఈ కాయలు పండించేటప్పుడు ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటారట. కాబట్టి ఇవి కంపల్సరిగా ఉప్పు నీళ్ళలో ఒక అరగంట పాటు నానబెట్టి ఆ తర్వాత 2 సార్లు శుభ్రంగా కడిగి వాడుకోవాలి. ఇదిగోండి, నేనైతే ముందు నీళ్ళలో వేసేసిన తర్వాత కాసేపు ఈ విధంగా అయితే కొంచెం కాయల్ని ఇలా రబ్ చేసినట్టుగా కడుగుతున్నాను. ఇలా కడుక్కుంటే కనుక మనకి కాయలు అనేవి ఎక్కడైనా బూజు అట్లాంటివి ఉన్నా కూడా చక్కగా క్లీన్ అవుతాయి. ఇలా చేసి మనం తీసుకోవడం వల్ల కాయలు అనేవి నీట్గా అవుతాయి. ఇవే కాదండి, ఏ కాయలైనా కూడా శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి అయితే వాడుకోండి. ఇదిగోండి, ఆ తర్వాత నేను వీటిని ఇప్పుడు ఒక అరగంట పాటు వదిలేసిన తర్వాత కాయల్ని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఎంత వాటర్ మురికిగా వచ్చాయో కదా. ఈ విధంగా అయితే కాయల్ని 2-3 సార్లు శుభ్రంగా వేరే నీళ్ళలో అయితే మార్చి ఇంకొక 2 సార్లు కడుక్కోవాలి. ఇది చాలా సింపుల్ అండి, జ్యూస్ చేసుకోవడం చాలా సింపుల్ గా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మరి చాలా మంది పుల్లగా ఉంటాయని చెప్పి తినరు, కానీ ఇలా చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఇష్టంగా జ్యూస్ అనేది తాగుతారు. ఇదిగోండి, చూసారు కదా ఎంత మురికి వచ్చిందో. ఆ తర్వాత నేను ఇంకొక 2 సార్లు అయితే మంచినీళ్ళలో కడిగేస్తున్నాను. ఈ విధంగా కడిగేసిన తర్వాత వాటన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. మీరు ఎన్ని కాయలు తీసుకుంటారో అన్ని కాయలు అయితే తీసుకోవచ్చండి. అంటే కాయలను బట్టి వాటర్ అనేది యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇదిగోండి పెద్ద గిన్నె అయితే పెట్టాను. ఈ విధంగా పొడవుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. నేనైతే ఇక్కడ అర కేజీ పైనే ఉంటాయండి కాయలు. అంటే నేను కేజీ తీసుకున్నాను, కానీ కొన్ని అయితే మామూలుగా తిన్నాము. ఇంకా మిగిలిన అర కేజీతో ఈ విధంగా అయితే అంటే అర కేజీ పైనే ఉంటాయి. ఇవి 3/4 కేజీ దగ్గరగా ఉంటాయండి. కాబట్టి ఇదిగోండి వాటర్ అయితే ఇందులో ఈ కాయలు ములిగే వరకు అయితే వాటర్ పోసుకోవాలి. మీకు ఒకవేళ తెలియకపోతే కనుక గ్లాస్ కొలత అయితే తీసుకోవచ్చు. ఒక గ్లాసు కాయలకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. అలా అయితే మళ్ళీ జ్యూస్ చేసుకునేటప్పుడు ఇంకా వాటర్ కలుపుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ గా జ్యూస్ అనేది తాగేయచ్చు. ఈ విధంగా సగానికి వచ్చాయి కదా, దానికి ఇంకో సగం అయితే వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇవి కొంచెం సేపు అయితే బాయిల్ అవనివ్వాలి. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. కొంచెం ఇదిగోండి కాయ పగిలింది కదా, ఇలా అయితే అవ్వాలి. అంటే మనకి తొక్క అలాగే లోపల ఉండే పల్పు వేరవ్వాలి. ఒకసారి గరిటతో కలపగానే అవి వేరైపోతాయండి. ఎందుకంటే చాలా ఇవి డెలికేట్ గా ఉంటాయి కదా, చాలా త్వరగానే కుక్ అయిపోతాయి. ఇదిగోండి తొక్క అలాగే లోపల ఉండే పల్పు వేరైపోయాయి. ఈ విధంగా ఒకసారి అయితే పొంగు రానివ్వాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని చివర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి అది వగరు అనేది ఉండదు, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఆ తర్వాత నేను ఇక్కడ పటిక బెల్లం యూజ్ చేస్తున్నానండి. ఇందులో పంచదార వేయడం లేదు. ఒకవేళ మీకు పటిక బెల్లం కూడా నచ్చకపోతే దీంట్లో బెల్లం వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3/4 కేజీ కాయలు తీసుకున్నాను కాబట్టి ఒక 4 స్పూన్ల వరకు పటిక బెల్లం వేశాను. అదే మీరు ఒకవేళ పంచదారే కావాలనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పటిక బెల్లం యూజ్ చేస్తున్నాను. దీని ప్లేస్ లో బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇది స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీనిని రసం అనేది తీసుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి చల్లారిపోయింది. ఇప్పుడు దీనిని గుజ్జు అయితే తీసుకుందాం. మీరు చేత్తో అయినా సరే గుజ్జు తీసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, మ్యాషర్, ఏదైనా కానీ తీసుకోవచ్చండి. ముందుగా నేనైతే ఈ విధంగా కింద ఒక గిన్నె పెట్టుకుని ఆ తర్వాత గరిటె అయితే పెట్టాను. జాలి గరిటె ఉంటుంది కదా, గరిటె పెట్టిన తర్వాత ఈ విధంగా ముందుగా పైన ఉండే వాటర్ అంతా కూడా వంచేస్తున్నాను. ఎందుకంటే తర్వాత మనకి ఈ కాయల నుండి పలుపు తీయడం చాలా ఈజీ అండి. ఇలా జ్యూస్ ని కాయల్ని వేరు చేయాలి. ఇదిగోండి వచ్చిన జ్యూస్ అయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి. ఇప్పుడు ఈ కాయల్ని మనం మ్యాష్ చేసుకుందాము. గింజలు అస్సలు చెదకవండి, చక్కగా దీంతో మ్యాష్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీ.
ఒకవేళ మీ దగ్గర మ్యాషర్ లేకపోతే పప్పు గుత్తి అయినా తీసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా సరే దీనిని మ్యాష్ చేసేసుకోవచ్చు. ఉడికిన తర్వాత చాలా స్మూత్ గానే వచ్చేస్తుంది. ఈ విధంగా నేనైతే మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను. ఈ విధంగా 1-2 సార్లు ఇలా అంటే కనుక అదంతా కూడా దాంట్లో ఉండే పల్ప్ అంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత జాలి గరిటెలో వేసి గరిటెతో లేదా స్పూన్తో కానీ తీసేస్తే చక్కగా జ్యూస్ అంతా వస్తుంది. ఇదిగోండి మొత్తం మ్యాష్ చేసిన తర్వాత ఈ విధంగా అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ జాలి గరిటెలో ఇలా వేసుకోవాలి. వేసి ఇలా గరిటెతో కదుపుతూ ఉంటే పైన ఉండే జ్యూస్ అంతా కూడా చక్కగా కిందకి దిగుతుంది. ఇలా గరిటెతో కదుపుతూ ఉండాలి, ఎందుకంటే ఈ హోల్స్ అయితే మూసుకుపోతూ ఉంటాయి కదా. ఇలా గరిటెతో స్పీడ్ గా తిప్పినట్లయితే జ్యూస్ అనేది చక్కగా ఈ విధంగా కిందకి దిగుతుంది. చూసారు కదండి, ఈ విధంగా తయారు చేసుకున్న జ్యూస్ అయితే మనకి దగ్గర దగ్గర ఒక 20 రోజుల పాటు అయితే వాడుకోవచ్చండి. కాయలు తెచ్చుకున్నప్పుడు శుభ్రంగా వాటిని ఉప్పు వేసేసి కడిగేసి ఆ తర్వాత ఇలా జ్యూస్ చేసి పెట్టేశారనుకోండి, చక్కగా పిల్లలు ఇష్టంగా తాగుతారు. అలాగే ఐస్ ట్రేలలో వేసేస్తే గనక ఇది ఐస్ కూడా తినొచ్చండి. చూసారు కదా, ఈ విధంగా అయితే గరిటెతో చాలా స్పీడ్ గా అన్నట్లయితే జ్యూస్ అంతా కూడా కింద దిగిపోయి పల్ప్ అయితే పైన ఉండిపోతుంది. ఈ విధంగా దీనిని ఇంకొంచెం ఇలా గరిటెతో గనక గట్టిగా నొక్కినట్లయితే ఇంకా ఏమైనా ఉన్న జ్యూస్ కూడా మొత్తం అంతా వచ్చేస్తుంది. పల్ప్ అయితే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా. ఇక ఇది మనకి వేస్టే, దీనిని పడేయచ్చు, ఎందుకంటే దీంట్లో ఇంకా ఏమి ఉండదండి. ఎందుకంటే మనం మొత్తం జ్యూస్ తీసేసాం కదా, మొత్తం అంతా జ్యూస్ అయితే ఈ విధంగా వచ్చింది. చూసారు కదండి, చాలా సింపుల్ గా అయితే జ్యూస్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ గాజు సీసాలో అయితే పోసి ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాను. మీకు ఒకవేళ పంచదార, బెల్లం ఇవన్నీ ఇష్టం లేకపోతే దీంట్లో తేనె కూడా వేసుకుని తాగొచ్చండి. ఇష్టమైన వారు లైట్ గా నిమ్మరసం వేసుకుని తాగితే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ గా తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లోనే 10 నిమిషాల్లో జ్యూస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చేసుకున్న జ్యూస్ అయితే నాకు 1.5 లీటర్ అయితే వచ్చిందండి. చూసారు కదా, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే 1 లీటర్ బాటిల్లో అయితే పోసాను. ఆ తర్వాత ఇంకా 1/2 లీటర్ బాటిల్లో కూడా నాకు వచ్చేస్తుంది. 3/4 కేజీ కాయలతో 1.5 లీటర్ జ్యూస్ అయితే వచ్చిందండి. అంటే డబుల్ అన్నమాట. మరి కాయలు ఇష్టపడిన వాళ్ళు, అలాగే ఇవి మాటికి గింజలు పడేయాలి, చాలా ఇబ్బంది అనుకునే వాళ్ళు ఈ విధంగా జ్యూస్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదండి, చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్కి టేస్ట్ ఉండే ఈ గ్రేప్ జ్యూస్ ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.